Koti Annan, former UN Secretary General and Nobel Peace Prize laureate, once said, "If corruption is a disease, transparency is essential part of its treatment." అవినీతి అనేటటువంటిది ఒక వ్యాధి అయితే పారదర్శకత మాత్రమే దానికి ఉన్నటువంటి ఏకైక చికిత్స అని చెప్పి ఈయన చెప్పడం అనేటటువంటిది జరిగింది. విత్ దిస్ లెట్ స్టార్ట్ అవర్ డిస్కషన్ ఆన్ ఎలక్టోరల్ బాండ్స్. తెలుగులో ఎన్నికల బాండ్లు అనే పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్ రావు. ఎలా ఉన్నారు అందరూ? దిస్ స్పెషల్ ఎక్స్ప్లెయిన్ సెషన్లో మనం ఎలక్టోరల్ బాండ్స్, ఎన్నికల బాండ్ల గురించి తెలుసుకుందాం. అసలు ఎలక్టోరల్ బాండ్స్ ఎందుకు న్యూస్లో ఉన్నాయి, ఎలక్టోరల్ బాండ్స్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయడం అనేటటువంటి జరిగింది, ఇండియాలో పొలిటికల్ ఫండింగ్ యొక్క స్టేటస్ ఏంటి, ఇంతకీ ఎలక్టోరల్ బాండ్స్ ఎలా పనిచేస్తాయి, అండ్ ఈ ఎలక్టోరల్ బాండ్స్ చుట్టూ ఉన్నటువంటి క్రిటిసిజం ఏంటి, విమర్శలు ఏంటి, ఇవన్నిటినీ కాంప్రహెన్సివ్గా డీటెయిల్డ్గా అనలైజ్ చేసే ప్రయత్నం చేస్తాను. మీరు జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వింటే మీకు క్లియర్గా ఎలక్టోరల్ బాండ్స్ గురించి A to Z అర్థమవుతుంది. ఓకేనా? వీలైతే ఈ సెషన్ కూడా 1.5x స్పీడ్లో కానీ లేకపోతే 1.25x స్పీడ్లో కానీ చూసే ప్రయత్నం చేయండి. సో దట్ యూ కెన్ సేవ్ యువర్ టైమ్ అండ్ దాంతోపాటు మీకు బెటర్ అండ్ ఆప్టిమమ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. జాగ్రత్తగా వినండి, క్లియర్గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద కాంటెక్స్ట్ బిహైండ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్? ఏ సందర్భంలో మనం ఎలక్టోరల్ బాండ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం? Yesterday, that is February 15, 2024, a 5-judge bench of the Supreme Court of India had come up with a landmark judgment saying that electoral bond scheme which was introduced in 2017 was unconstitutional. మన దేశంలో రాజకీయ విరాళాల కోసం ఏదైతే ఎన్నికల బాండ్ల స్కీమ్ను తీసుకురావడం అనేది జరిగిందో ప్రెజెంట్ సెంట్రల్ గవర్నమెంట్ 2017లో దట్ పర్టికులర్ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ అనేది అన్కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి సుప్రీంకోర్టు ప్రకటించడం అనేది జరిగింది. అండ్ ఇట్ హ్యాస్ పాస్డ్ ఆర్డర్స్ టు SBI, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు రిఫ్రైన్ ఫ్రమ్ ఇష్యూయింగ్ దీస్ ఎలక్టోరల్ బాండ్స్. ఎలక్టోరల్ బాండ్స్ని ఇకపై ఇష్యూ చేయొద్దు అని చెప్పి ఆర్డర్స్ పాస్ చేయడం అనేటటువంటిది జరిగిందమ్మా. రైట్ ఫ్రమ్ ది అనౌన్స్మెంట్ ఆఫ్ దిస్ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ ఇన్ 2017లో ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ని అనౌన్స్ చేసిన తర్వాత నుంచి చాలామంది ఎక్స్పర్ట్స్ కానీ లేకపోతే అదర్ NGOs కానీ ఇవన్నీ సుప్రీంకోర్టుని అండ్ వేరియస్ హైకోర్ట్స్ని ఆశ్రయించడం అనేది జరిగింది అగెన్స్ట్ దిస్ పర్టికులర్ స్కీమ్. ఎందుకంటే వాళ్ళ వాదన ఏంటంటే ది స్కీమ్ ల్యాక్స్ ట్రాన్స్పరెన్సీ, ది స్కీమ్ ఈజ్ ఒపాక్ ఇన్ ఇట్స్ ఆపరేషన్, ఇన్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్ అని చెప్పడం అనేది జరిగింది. ఈ స్కీమ్లో పారదర్శకత అనేటటువంటిది లేదు. సో ఈ స్కీమ్ అనేటటువంటిది ఇంప్లిమెంటేషన్ నోచుకుంటే ద పొలిటికల్ పార్టీస్ దట్ ఆర్ ఇన్ పవర్, గవర్నమెంట్ని నడుపుతున్నటువంటి పొలిటికల్ పార్టీస్కి ఎక్స్ట్రా అన్డ్యూ అన్ఫెయిర్ అడ్వాంటేజ్ అనేటటువంటిది ఇస్తుంది అనే వాదనలతో సుప్రీంకోర్టుని చాలామంది ఆశ్రయించారు. ఫైనలీ గత సంవత్సరం నవంబర్ 2023లో సుప్రీంకోర్టు దిస్ పర్టిక్యులర్ ఇష్యూకు సంబంధించినటువంటి వెర్డిక్ట్ని ఈ సంవత్సరానికి రిజర్వ్ చేయడం అనేటటువంటిది జరిగింది. మొత్తానికి నిన్న దిస్ ల్యాండ్ మార్క్ వెర్డిక్ట్ ఇన్ ద కేస్ ఆఫ్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో భాగంగా సుప్రీంకోర్టు దీస్ ఎలక్టోరల్ బాండ్స్ని అన్కాన్స్టిట్యూషనల్గా, రాజ్యాంగ విరుద్ధమైనటువంటివిగా యునానిమస్గా ప్రకటించడం అనేటటువంటిది జరిగిందమ్మా. అర్థమైందా? మరి ఈ కాంటెక్స్లో మనం ఫస్ట్ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ అంటే ఏంటి అండ్ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ యొక్క వర్కింగ్ ఏంటి అండ్ దాంతోపాటుగా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అబౌట్ దిస్ స్కీమ్ అండ్ క్రిటిసిజం ఆన్ దిస్ పర్టికులర్ స్కీమ్ యాజ్ వెల్. ఓవర్ ద ఇయర్స్ క్రిటిక్స్ ఎలాంటి విమర్శలతో ముందుకు వస్తున్నారు ఈ పర్టికులర్ స్కీమ్ అండ్ ఇట్స్ ప్రొవిజన్స్ పైన, అండ్ దాంతోపాటుగా ఆన్ వాట్ గ్రౌండ్ సుప్రీం కోర్ట్ సెడ్ దిస్ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ యాజ్ అన్కాన్స్టిట్యూషనల్. సుప్రీంకోర్టు ఎందుకు ఈ ఎన్నికల బాండ్ల విధానం ఏదైతే ఉందో దాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించింది. కాంప్రహెన్సివ్గా, డీటెయిల్డ్గా, మల్టీ డైమెన్షనల్ వేలో పూర్తి స్థాయిలో బేసిక్స్ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అటెన్షన్ పేజెస్ వినాలమ్మా. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ దీస్ ఎలక్టోరల్ బాండ్స్? ఎన్నికల బాండ్లు అంటే అర్థం ఏంటి? దీస్ ఎలక్టోరల్ బాండ్స్ ఆర్ సింప్లీ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్. వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్? ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటి? పనిముట్టు లేదా పరికరం. సో ఎందుకు ఈ పరికరం ఉపయోగపడుతుందంట? టు కండక్ట్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్. మనీ సర్ప్లస్ ఉన్నటువంటి వాడి చేతి నుంచి మనీ డెఫిసిట్ ఉన్నటువంటి వాడి చేతిలోకి ఫినాన్షియల్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని మళ్లించడానికి ఉపయోగపడే ఒక పరికరం ఆర్ ఒక సాధనం కింద మనం చెప్పుకోవచ్చు. అండ్ హౌ ది స్పెషల్ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ కాల్డ్ ఎలక్టోరల్ బాండ్స్ ఆర్ బీయింగ్ యూజ్డ్? దే ఆర్ యూజ్డ్ టు మేక్ డొనేషన్స్ టు పొలిటికల్ పార్టీస్. రాజకీయ పార్టీలు ఏవైతే ఉంటాయో వాటికి విరాళాలు అనేటటువంటివి అందించడానికి ఈ ఎలక్టోరల్ బాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించడం అనేటువంటి జరుగుతుంది. ఎప్పుడు ఈ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేశారు?
2017-18 ఆర్థిక సంవత్సరం యొక్క యూనియన్ బడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఈ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేటువంటి జరిగింది, దాన్ని ప్రవేశపెట్టడం అనేటువంటి జరిగింది. అప్పటి యూనియన్ బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి ఫినాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ గారు ఏమన్నారు అంటే, దిస్ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ టు ఎన్హాన్స్ ట్రాన్స్పరెన్సీ అండ్ ఒపాసిటీ ఇన్ పొలిటికల్ ఫండింగ్. రాజకీయ పార్టీల యొక్క విరాళాలు ఏవైతే ఉంటాయో వాటిలో ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత ఏదైతే ఉందో దాన్ని సాధించడానికి, అండ్ పొలిటికల్ ఫండింగ్ విషయంలో జరుగుతున్నటువంటి కరప్షన్ కానీ లేకపోతే సర్క్యులేషన్ ఆఫ్ బ్లాక్ మనీని కానీ వీటన్నిటి ఎరాడికేట్ చేయడానికి ఒక ట్రాన్స్పరెన్సీ తీసుకురావడంలో భాగంగా ఈ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చామని చెప్పి అప్పటి ఫినాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ గారు చెప్పడం అనేటటువంటి జరిగింది. అండ్ మైండ్ యూ, దీస్ ఎలక్టోరల్ బాండ్స్ ఆర్ ఇంట్రెస్ట్ ఫ్రీ. అంటే ఎటువంటి వడ్డీ అనేటటువంటి దీని మీద వస్తుందా అంటే రాదు. సింపుల్గా చెప్పాలంటే బాండ్స్ ఏవైతే ఉంటాయో, రెగ్యులర్ బాండ్స్ ఏవైతే ఉంటాయో వీటి మీద ఎవరైతే బాండ్స్ పర్చేజ్ చేస్తాడో వాడికి కాస్త ఇంట్రెస్ట్ అనేటటువంటిది వస్తుంది. బట్ కానీ దీస్ ఎలక్టోరల్ బాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని పర్చేజ్ చేసినటువంటి వ్యక్తికి ఇంట్రెస్ట్ ఏమైనా వస్తుందా? ఇంట్రెస్ట్ రాదు. అండ్ దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ బ్యారర్ బాండ్స్ అని చెప్పి అంటాం అనేటటువంటి జరుగుతుంది. దట్ సింప్లీ మీన్ దీస్ బాండ్స్ ఆర్ యాక్చువల్లీ ఓన్డ్ బై ద bearer of that particular bond or the collector of that particular bond or the receiver of that particular bond. ఎవరైతే బాండ్ని పర్చేజ్ చేస్తాడో అతని యొక్క పేరు కానీ లేకపోతే అతనికి ఓనర్షిప్ కానీ ఈ బాండ్ మీద ఉండదు. కానీ ఎవరికి ఇవ్వాలని చెప్పి ఇది చేస్తాడో, పర్చేజ్ చేస్తాడో వాళ్ళకి ఈ బాండ్ మీద ఓనర్షిప్ అనేటటువంటిది ఉంటుంది. దే కెన్ బి ఏబుల్ టు రెడీమ్ ఫండ్స్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ బాండ్. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా డీటెయిల్డ్గా అసలు ఎలక్టోరల్ బాండ్స్ ఎలా వర్క్ అవుతాయి ఏంటి డీటెయిల్గా చెప్తాను. ద మెకానిజం ఏదైతే ఉందో అప్పుడు మీకు పూర్తి క్లారిటీ అనేటటువంటిది వస్తుంది. జాగ్రత్తగా వినండి. సో నౌ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ హౌ డు ఎలక్టోరల్ బాండ్స్ వర్క్. ఎలక్టోరల్ బాండ్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకునే ముందు ఇంతకుముందు పొలిటికల్ పార్టీస్కి ఇచ్చేటటువంటి విరాళాలు ఎలా వర్క్ అయ్యాయో చూద్దాం. సపోజ్ నేను ఒక పర్టికులర్ పొలిటికల్ పార్టీకి విరాళాలు ఇద్దాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీకి విరాళాలు ఇద్దాం అనుకున్నాను అనుకోండి. నేను తిన్నగా ఎక్కడికి వెళ్ళేవాడిని? బీజేపీ పార్టీ ఆఫీస్కి వెళ్ళేవాడిని. బీజేపీ పార్టీ ఆఫీస్లో ఒక షీట్ ఇచ్చేవాళ్ళు, ఒక ఫామ్ ఇచ్చేవాళ్ళు, దాన్ని నింపేవాడిని. నింపిన తర్వాత ఆ ఫామ్తో పాటు నేను ఎంతైతే డొనేట్ చేద్దాం అనుకుంటాను, సపోజ్ ₹1,00,000 డొనేట్ చేద్దాం అనుకుంటాను అనుకోండి బీజేపీ పార్టీకి. ఆ ₹1,00,000 నేను వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. మ్యాక్సిమం అప్పుడు ₹20,000 మాత్రమే క్యాష్ రూపంలో చెల్లించే రూల్ అనేటటువంటిది ఉండేది. 20,000 కంటే ఎక్స్ట్రా ఏమైనా ఉంటే అది తప్పకుండా ఎలా చేయాలి? డిజిటల్ పేమెంట్ ద్వారా తప్పకుండా చేయాలన్నమాట. అర్థమైందా? ఈ రకమైనటువంటి సిస్టమ్ అనేది ఉండేది. సో ఈ పార్టీస్ ఏం చేయడం అనేది జరిగేది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కానీ లేకపోతే బయటకి ఈ లెక్కలు చెప్పేటప్పుడు చాలా అవకతవకలు జరిగిపోయేవి. అండ్ దాంతోపాటు ఈ ఎలక్టోరల్ డొనేషన్స్లో మనీ లాండరింగ్ లాంటి యాక్టివిటీస్ కూడా పాల్పడడం అనేటువంటి జరిగింది. ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరైతే ఉంటారో ఈ వ్యక్తి కూడా బీజేపీ వాడే అయి ఉండేవాడు. ఈ వ్యక్తి తన యొక్క బ్లాక్ మనీని బీజేపీ పార్టీకి ఇవ్వడం అనేటువంటి జరిగేది. ఆ బీజేపీ పార్టీ దాన్ని ఏం చేసేది, ఎలక్షన్స్లో వాడి దాన్ని వైట్ మనీగా మార్చడం అనేటువంటి జరిగేది. ఈ విధమైనటువంటి పాలసీ పొలిటికల్ పార్టీస్ ముందు ఫాలో అవ్వడం అనేటువంటి జరిగింది. సో ఈ రకమైనటువంటి కరప్షన్, అవినీతి కానీ లేకపోతే దిస్ బ్లాక్ మనీ సర్క్యులేషన్ కానీ మనీ లాండరింగ్ కానీ ఈ ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో అవి ఇండియన్ ఎకానమీకి చాలా పెద్ద ముప్పు కలుగజేస్తున్నాయి. కాబట్టి ఎలక్టోరల్ ఫండింగ్లో ఈవెన్ ఇండియన్ డెమోక్రసీకి కూడా చాలా ముప్పు కలుగజేస్తున్నాయి. కాబట్టి ఎలక్టోరల్ ఫండింగ్లో ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత తీసుకురావాలని చెప్పి 2017లో ఎలక్టోరల్ బాండ్స్ అనేటటువంటి స్కీమ్ని తీసుకురావడం అనేది జరిగింది. సరే సార్, మరి ఎలక్టోరల్ బాండ్స్ ఇప్పుడు ఎలా వర్క్ అవుతాయి చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పొలిటికల్ పార్టీకి డొనేషన్ చేద్దాం అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ పార్టీకి డొనేషన్ చేద్దాం అనుకున్నాను అనుకోండి. ఇప్పుడు నేను పొలిటికల్ పార్టీ యొక్క ఆఫీస్కి వెళ్ళకూడదు. ఇప్పుడు ఏం చేయాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫై చేసినటువంటి ఒక బ్యాంక్, ఆ బ్యాంక్ యొక్క డిజిగ్నేటెడ్ బ్రాంచెస్కి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలక్టోరల్ బాండ్స్ ఇష్యూ చేయడానికి నోటిఫై చేసినటువంటి, రికగ్నైజ్ చేసినటువంటి బ్యాంక్ ఏంటి అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని నోటిఫై చేయడం అనేటటువంటి జరిగింది. దానికి ఆ బాధ్యత అప్పగించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అన్ని బ్రాంచెస్లో కూడా నాకు ఎలక్టోరల్ బాండ్స్ ఇష్యూ చేస్తారా అంటే కాదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క కొన్ని బ్రాంచెస్ మాత్రమే, కేవలం 29 బ్రాంచెస్ మాత్రమే ఆ బ్రాంచెస్లోనే ఎలక్టోరల్ బాండ్స్ ఇష్యూ చేస్తారు. నేను తిన్నగా ఎక్కడికి వెళ్తాను? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్తాను. నేను ఒక పొలిటికల్ పార్టీకి ఫండింగ్ అనేటటువంటిది ఇవ్వాలనుకుంటున్నాను సార్ అని చెప్పి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి క్లర్క్కి చెప్పడం అనేది జరుగుతుంది. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేస్తారు, ముందు నా యొక్క ప్రూఫ్ అడుగుతారు. ఆధార్ కార్డు కానీ లేకపోతే ఇంకొక ప్రూఫ్, నీ యొక్క గుర్తింపు కార్డు ఏదైతే ఉందో అది ఇవ్వమంటారు. అది నువ్వు వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఎంత పేమెంట్ చేయాలనుకుంటున్నారు అంటారు. నువ్వు ఎంత పేమెంట్ చేయొచ్చు అంటే ₹1,000 మొదలుకొని ₹1,000 చేయొచ్చు, లేకపోతే ₹10,000 చేయొచ్చు, లేకపోతే ₹1,00,000 చేయొచ్చు, లేకపోతే ₹10,00,000 చేయొచ్చు,
లేకపోతే 1 కోటి రూపాయలు చేయొచ్చు. నువ్వు ఎంత చేస్తావనేది లిమిట్ లేదు. కానీ ఈ డినామినేషన్స్లో మాత్రమే ఎలక్టోరల్ బాండ్స్ ఇష్యూ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 100 కోట్లు డొనేట్ చేద్దాం అనుకున్నావు అనుకో, నీకు ఎన్ని తీసుకోవాలి? నువ్వు 1 crore బాండ్స్ ఏవైతే ఉంటాయి, ఎలక్టోరల్ బాండ్స్ ఏవైతే ఉంటాయి అవి నువ్వు తీసుకోవాలి. ఓకేనా? సరే, నువ్వు 1,00,000 రూపాయలు డొనేట్ చేద్దాం అనుకున్నావు. 1,00,000 రూపాయలు ఎస్బీఐకి ఇస్తే ఎస్బీఐ నీకు తిరిగి ఏమిస్తుంది అంటే ఒక బాండ్ అనేటటువంటిది ఇస్తుంది. ఎస్బీఐ నువ్వు ఎవరికి డొనేట్ చేద్దాం అనుకుంటున్నావు, ఏ పార్టీకి డొనేట్ చేద్దాం అని అడుగుతుందా అంటే ఏం అడగదు, నీకు జస్ట్ బాండ్ ఇచ్చి ఊరుకుంటుంది. ఇప్పుడు ఈ బాండ్ని తీసుకొని నువ్వు ఎక్కడికి వెళ్తావు? చాలామంది ఏమనుకుంటారంటే పొలిటికల్ పార్టీ ఆఫీస్కి వెళ్తారు అని చెప్పి అనుకుంటారు. కానీ ఎక్కడికి వెళ్తారు అంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది అంటే ఒక ఎలక్టోరల్ ట్రస్ట్ ఏదైతే ఉందో, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గుర్తించినటువంటి ఎలక్టోరల్ ట్రస్ట్ దగ్గరికి నువ్వు వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది. ఎలక్టోరల్ ట్రస్ట్ ఏదైతే ఉందో ఇది నీ బాండ్ని తీసుకొని నీకు అడుగుతుంది నువ్వు ఎవరికి డొనేట్ చేద్దాం అనుకుంటున్నావు అని. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బీజేపీ పార్టీ చెప్పావు అనుకోండి, బీజేపీ పార్టీకి ఆ పర్టికులర్ బాండ్ ఏదైతే ఉందో దాన్ని ఇష్యూ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కాంగ్రెస్ పార్టీ అని చెప్పావు అనుకోండి, కాంగ్రెస్ పార్టీకి ఆ పర్టికులర్ బాండ్ ఏదైతే ఉందో దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇప్పుడు బీజేపీ పార్టీ ఆ పర్టికులర్ బాండ్ నుంచి మనీ ఎలా రెడీమ్ చేసుకోవచ్చు అంటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా రికగ్నైజ్ చేసినటువంటి ఒక పార్టీ అకౌంట్ ఏదైతే ఉందో ఆ పార్టీ అకౌంట్లోకి నువ్వేం చేసుకోవచ్చు, రిడీమ్ చేసుకోవచ్చు. అండ్ ఎస్బీఐ ఒకసారి ఇష్యూ చేసిన తర్వాత ఆ పర్టికులర్ బాండ్ ఏదైతే ఉందో దీని యొక్క వ్యాలిడిటీ ఎంతకాలం ఉంటుంది? 15 రోజులు ఉంటుంది. 15 రోజుల్లో ఒకవేళ పొలిటికల్ పార్టీ రెడీమ్ చేసుకోలేదు అనుకోండి, అప్పుడు ఆ పర్టికులర్ బాండ్ సంగతి ఏంటి అంటే, ఆ బాండ్ యొక్క మనీ మళ్ళీ ఎవరైతే బాండ్ తీసుకున్నారో, డోనర్ ఎవరైతే ఉన్నారో అతనికి మనీ తిరిగి వెళ్ళిపోతాయా అంటే తిరిగి వెళ్ళదు. దిస్ పర్టికులర్ బాండ్ ఈస్ నాన్ రిఫండబుల్ ఇన్ నేచర్. ఈ పర్టికులర్ మనీ ఏవైతే ఉన్నాయో ఎక్కడికి వెళ్తాయంటే ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ ఏదైతే ఉందో, పిఎంఆర్ఎఫ్ ఫండ్ ఏదైతే ఉందో అక్కడికి చేరుకోవడం అనేటువంటి జరుగుతుంది. అంతేగాని డోనర్కి రిఫండ్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. సో దిస్ పర్టికులర్ ఎలక్టోరల్ బాండ్స్ ఏ డినామినేషన్స్లో ఇష్యూ చేస్తారు? 1000, 10,000, 1,00,000, 10 లక్షలు, 1 కోటి. అండ్ ఈ డబ్బులు ఏవైతే ఉంటాయో అవి ఎలా కట్టాలి? ఎస్బీఐ వాళ్ళకి క్యాష్ పేమెంట్ ఇవ్వచ్చా అంటే ఇవ్వకూడదు. ఓన్లీ డిజిటల్ పేమెంట్స్ అనేటటువంటి చేయాలి. కార్డు ద్వారా కానీ లేకపోతే యూపీఐ పేమెంట్ ద్వారా కానీ చేస్తావు, లేకపోతే చెక్ రూపంలో కూడా నువ్వు చెల్లించవచ్చు. సార్ మరి క్యాష్ రూపంలో ఎంతవరకు చెల్లించవచ్చు? కేవలం 2,000 రూపాయల వరకు మాత్రమే చెల్లించవచ్చు. ఒకప్పుడు ఎంత చెల్లించవచ్చు అని చెప్పా, మాక్సిమం 20,000 రూపాయలు చెల్లించవచ్చు. అంటే ఇప్పుడు దానికి ఎంత తగ్గించారు? 2,000 రూపాయలకు మాత్రమే తగ్గించడం అనేది జరిగింది. 2,000 రూపాయలు దాటితే నువ్వేం చేయాలి? తప్పకుండా డిజిటల్ పేమెంట్ ఆర్ చెక్ పేమెంట్ మాత్రమే చేయాలి, టు ఎన్షూర్ ట్రాన్స్పరెన్సీ. దానికోసం దీన్ని తీసుకురావడం అనేటువంటిది జరిగిందన్నమాట. క్లారిటీ వచ్చిందా? సో దిస్ ఇస్ హౌ దిస్ పర్టికులర్ ఎలక్టోరల్ బాండ్స్ వర్క్. ఈ విధంగా నువ్వు ఒక పొలిటికల్ పార్టీకి ఏం చేయొచ్చు? డొనేషన్స్ అనేవి చేయొచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పటి వరకు మనం ఏవైతే నేర్చుకున్నామో ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఫ్యాక్ట్స్ రూపంలో తెలుసుకుందాం. మన ప్రిలిమ్స్కి చాలా ఇంపార్టెంట్. తర్వాత దిస్ పర్టికులర్ ఎలక్టోరల్ బాండ్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఎనాలిసిస్ అనేటటువంటి చూద్దాం. ఓకేనా? వినండి. సో దీస్ ఎలక్టోరల్ బాండ్స్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? యూనియన్ బడ్జెట్ 2017-18 ఆర్థిక సంవత్సరం మీకు యూనియన్ బడ్జెట్ ఏదైతే ఉందో అప్పుడు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చేయడం అనేది జరిగింది. ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే ఏం చెప్పారు? టు ఎన్హాన్స్ ట్రాన్స్పరెన్సీ ఇన్ పొలిటికల్ ఫండింగ్ అని చెప్పారు. ఫస్ట్ టైం ఎలక్టోరల్ బాండ్స్ ఎప్పుడు ఇష్యూ చేశారు? జనవరి 2018లో ఇష్యూ చేయడం అనేటువంటి జరిగింది. 2017-18 ఆర్థిక సంవత్సరం యొక్క బడ్జెట్లో ఫస్ట్ ప్రవేశపెట్టిన తర్వాత మొదటి ఇష్యూయన్స్ ఎప్పుడు వల్ల ఏంటంటే జనవరి 2018లో ఇష్యూ చేయడం అనేది జరిగింది. అండ్ ఈ పర్టికులర్ ఎలక్టోరల్ బాండ్స్ని ఎవరు ఇష్యూ చేస్తారు? ఏ బ్యాంక్ పడితే ఆ బ్యాంక్ ఇష్యూ చేస్తుందా అంటే లేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫై చేసినటువంటి నోటిఫైడ్ బ్యాంక్ మాత్రమే ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది ఇన్ స్పెసిఫైడ్ డినామినేషన్స్. ఆ డినామినేషన్స్ ఏంటో కూడా నేను ఇందాక చెప్పాను. అండ్ ఆ నోటిఫైడ్ బ్యాంక్ ఏంటి? ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అన్ని బ్రాంచెస్లో కూడా దీస్ ఎలక్టోరల్ బాండ్స్ ఇష్యూ చేస్తారా అంటే కాదు. కేవలం 29 బ్రాంచుల్లో మాత్రమే ఇష్యూ చేయడం అనేటువంటిది జరుగుతుంది ప్రస్తుతం. అండ్ పేమెంట్స్ ఎలా చేయాలి? ఎలక్టోరల్ బాండ్స్ అనేటటువంటివి నేను కొనుక్కునేటప్పుడు, నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర తీసుకునేటప్పుడు డిజిటల్ పేమెంట్స్ అయినా చేయాలి, లేకపోతే చెక్ రూపంలో అయినా చెల్లించాలి. క్యాష్ రూపంలో చెల్లించాలనుకుంటే మాక్సిమం ఎంత క్యాష్ అనేది చెల్లించాలి? 2,000 రూపాయలు మాత్రమే చెల్లించాలి. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ చూడండి. రైట్. మరి ఏ డినామినేషన్స్లో ఇష్యూ చేస్తారు? 1,000 రూపాయలు కానీ, 10,000 కానీ, 1,00,000 రూపాయలు కానీ, 10 లక్షలు కానీ, 1 crore కానీ ఈ డినామినేషన్లో ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. ఏమైనా మాక్సిమం లిమిట్ ఉందా? లేదు. 100 కోట్లైనా నువ్వు ఒక పార్టీకి డొనేట్ చేయొచ్చు. కాకపోతే 1 crore ఎలక్టోరల్ బాండ్స్ ఏవైతే ఉంటాయి వాటిని నువ్వు తీసుకోవాల్సి ఉంటుంది. 20,000 నువ్వు డొనేట్ చేయాలనుకుంటే 10,000 రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని నువ్వు తీసుకోవాల్సి ఉంటుంది. రైట్. అండ్ దిస్ పర్టికులర్ ఎలక్టోరల్ బాండ్స్ ఏవైతే ఉంటాయి వాటిని ఎక్కడికి పట్టుకెళ్తావు? ఎలక్టోరల్ ట్రస్ట్ దగ్గరికి పట్టుకెళ్తావు. గుర్తుపెట్టుకోండి, పొలిటికల్ పార్టీ ఆఫీస్కి నువ్వు వెళ్ళవు. ఓకేనా? ఎలక్టోరల్ ట్రస్ట్ నువ్వు ఏ పార్టీకి అయితే డొనేట్ చేయాలనుకుంటున్నావో దట్స్ పర్టికులర్ బాండ్ దాన్ని ఎవరికి ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఆ పర్టికులర్ పొలిటికల్ పార్టీకి అప్పగించడం అనేది జరుగుతుంది. ఆ పర్టికులర్ పొలిటికల్ పార్టీ విత్ ఇన్ 15 days 15 రోజుల్లోపు దాన్ని రిడీమ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
మరి ఏ అకౌంట్లో పడితే ఆ అకౌంట్లో దట్ పర్టికులర్ ఫండ్ జమకు చేయడం కుదురుతుందా అంటే కుదరదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక పర్టికులర్ పార్టీకి ఏ బ్యాంక్ అకౌంట్ అయితే, ముఖ్యంగా ఎస్బీఐ అకౌంట్ ఉంటుంది, ఏ బ్యాంక్ అకౌంట్కి అయితే నువ్వు రెడీమ్ చేసుకోవాలని చెప్తుందో ఆ బ్యాంక్ అకౌంట్కి పొలిటికల్ పార్టీ రెడీమ్ చేసుకోవాలన్నమాట. అర్థమైందా? ఫండ్స్ అనేటటువంటివి తరలించాలి. మరి ఏ పొలిటికల్ పార్టీ పడితే ఆ పొలిటికల్ పార్టీ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా మనీ అనేటటువంటి డొనేషన్స్ స్వీకరించడానికి అర్హులా అంటే కాదు. దట్ పొలిటికల్ పార్టీ మస్ట్ బి రిజిస్టర్డ్ అండర్ ఆర్పిఏ యాక్ట్, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఏదైతే ఉందో దీని ద్వారా రిజిస్టర్ అవ్వాలి. అండ్ దాంతోపాటు గతసారి జరిగినటువంటి లోక్సభ కానీ లేకపోతే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికల్లో అట్లీస్ట్ 1% ఆఫ్ ద టోటల్ పోల్డ్ ఓట్స్ అనేటటువంటివి సంపాదించాలి. అంటే మొత్తం ముందు ఎన్నికల్లో 100 ఓట్లు పోలే అనుకోండి, అట్లీస్ట్ ఒక ఓటైనా ఆ పర్టికులర్ పొలిటికల్ పార్టీకి పడి ఉండాలి. అప్పుడే ఆ పొలిటికల్ పార్టీ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా పొలిటికల్ డొనేషన్స్ స్వీకరించగలుగుతుంది, అర్హత పొందుతుంది. అండ్ దీస్ బాండ్స్ ఏవైతే ఉంటాయో రిఫండబుల్లా అంటే కాదు, నాన్ రిఫండబుల్. సో ఒకసారి నేను బాండ్ ఎస్బీఐ దగ్గరికి వెళ్ళి నా ప్రూఫ్ సబ్మిట్ చేసి నేను నా డబ్బులు ఇచ్చి నేను ఒకసారి ఎలక్టోరల్ బాండ్స్ తీసుకున్నానంటే లేదు నేను నాకు ఎలక్టోరల్ బాండ్ ద్వారా డొనేషన్ చేయాలని లేదు, నువ్వు మీ ఎలక్టోరల్ బాండ్ మీరు ఉంచుకోండి, నా డబ్బులు నాకు ఇచ్చేయండి అంటే ఇస్తారా అంటే ఇవ్వరు. ఒకవేళ పొలిటికల్ పార్టీ వితిన్ 15 days రెడీమ్ చేసుకోలేకపోతే ఏమవుతుంది, దోస్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్కి చేరడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ దిస్ కెన్ బి పర్చేస్డ్ బై ఎనీ పర్సన్ సింగ్లీ ఆర్ జాయింట్లీ ఆర్ బై ఎన్ ఎంటిటీ. ఒక వ్యక్తి అయినా దిస్ పర్టికులర్ ఎలక్టోరల్ బాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని పర్చేజ్ చేయొచ్చు, లేకపోతే 2-3 కలిసి అయినా జాయింట్గా అయినా దిస్ ఎలక్టోరల్ బాండ్స్ని కొనుక్కోవచ్చు, లేకపోతే ఒక సంస్థ అయినా ఒక ఎంటిటీ అయినా దిస్ ఎలక్టోరల్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో కార్పొరేట్ కంపెనీస్ కానీ ఏవైనా దిస్ ఎలక్టోరల్ బాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కొనుగోలు చేయొచ్చు. మరి ఎప్పుడు పడితే అప్పుడు ఎస్బీఐ దగ్గరికి వెళ్ళి ఆ డిజిగ్నేటెడ్ బ్రాంచెస్కి వెళ్ళి నువ్వు ఎలక్టోరల్ బాండ్స్ కొనొచ్చా అంటే లేదు. సో దీస్ ఎలక్టోరల్ బాండ్స్ విల్ బి అవైలబుల్ ఫర్ పర్చేజ్ ఇన్ ఓన్లీ స్పెసిఫిక్ మంత్స్. జనవరిలో ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది, ఫిబ్రవరి మార్చి కాకుండా ఏప్రిల్లో కూడా ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది, మే జూన్ కాకుండా జూలైలో ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది, ఆగస్ట్ సెప్టెంబర్ కాకుండా అక్టోబర్లో కూడా ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. సంవత్సరానికి ఓన్లీ 4 నెలల్లో మాత్రమే ఇష్యూ చేస్తారు. అండ్ ఓన్లీ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 10 days, 10 రోజులు మాత్రమే. ఏ 10 days ఆ డేట్స్ని ఎవరు మెన్షన్ చేస్తారు, ఎవరు నోటిఫై చేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది నోటిఫై చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ డ్యూరింగ్ జనరల్ ఎలక్షన్స్ ఎన్నికలు జరిగేటటువంటి సమయంలో సెంటర్ మే స్పెసిఫై అన్ అడిషనల్ పీరియడ్ ఆఫ్ 30 days. సో ఈ 10 రోజులతో పాటు ఇంకో 30 రోజులు ఎక్స్ట్రా కూడా ఎలక్టోరల్ బాండ్స్ అమ్మడానికి వినియోగించవచ్చు అనమాట, కేటాయించవచ్చు అనమాట. అర్థమైందా? ఈ అడిషనల్ పీరియడ్ అనేటటువంటిది ఎక్స్టెండ్ చేసే అవకాశం ఎవరికి ఇచ్చారు, రూలింగ్ పార్టీ అట్ ద సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వడం అనేటువంటిది జరిగింది, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? మీ అందరికీ ఎలక్టోరల్ బాండ్స్ ఎలా వర్క్ అవుతాయో ఇప్పుడు క్లియర్గా క్లారిటీ వచ్చిందని అనుకుంటాను. మరొకసారి చెప్తాను చూడండి. నేను ఒక వ్యక్తి లేదా ఒక ఎంటిటీ, ఒక సంస్థ ఎలక్టోరల్ బాండ్స్ పొలిటికల్ డొనేషన్స్ చేయాలంటే ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి? సో ఆర్బీఐ నోటిఫై చేసినటువంటి బ్యాంక్ ఏంటి? ఎస్బీఐ. ఎస్బీఐ యొక్క ఓన్లీ డిజిగ్నేటెడ్ బ్రాంచెస్ ఏవైతే ఉంటే అక్కడికి మాత్రమే వెళ్ళాలి. ఎస్బీఐ దగ్గర నువ్వు ప్రూఫ్ సబ్మిట్ చేయాలి. ప్రూఫ్ సబ్మిట్ చేసిన తర్వాత ఎస్బీఐ నీకు ఏమవుతుంది, ఎంతండి పే చేయాలనుకుంటారు అంటుంది. సపోజ్ ₹1,00,000 నేను చెప్పాను, ₹1,00,000 బాండ్ ఏదైతే ఉందో, ఎలక్టోరల్ బాండ్ ఏదైతే ఉందో అది నీకు ఇస్తుంది. నువ్వు దీన్ని పట్టుకొని ఎక్కడికి వెళ్ళాలి? ఎలక్టోరల్ ట్రస్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఎలక్టోరల్ ట్రస్ట్ నీకు ఏమడుతుంది, ఏ పార్టీకి నువ్వు డొనేట్ చేయాలనుకుంటున్నావు అంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీకి అయితే బీజేపీ పార్టీ వాళ్ళకి దట్ పర్టికులర్ బాండ్ ఏదైతే ఉందో దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీకి దాన్ని ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. ఈ బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎనీ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ, ఎప్పుడు అది రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ అవ్వడం అనేది జరుగుతుంది, ఎలక్టోరల్ బాండ్స్ ఎప్పుడు స్వీకరించగలిగే అర్హత వస్తుంది. ఫస్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఏదైతే ఉందో దాని ద్వారా రిజిస్టర్ అవ్వాలి. సెకండ్ వన్ ఏంటి, అట్లీస్ట్ 1% ఆఫ్ ద టోటల్ ఓట్స్ ద ప్రీవియస్ ఎలక్షన్స్ పోల్ అవ్వాలన్నమాట. సో ఆ పార్టీ ఏం చేయాలి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డిజిగ్నేట్ చేసినటువంటి అకౌంట్ ఏదైతే ఉందో బ్యాంక్ అకౌంట్లో మాత్రమే ఆ ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇది చేయాలన్నమాట, వాటిని రెడీమ్ చేసుకోవాలి. అర్థమైందా? సో ఇప్పుడు మరి దిస్ ఎలక్టోరల్ బాండ్స్కి ఎందుకు క్రిటిసిజం అనేది ఉంది, ఎందుకు చాలా మంది విమర్శిస్తున్నారు తెలుసుకుందామా? వినండి. ఫస్ట్ వన్ ఏంటి అంటే ఎనానిమిటీ. అంటే ఇంతకీ డోనర్ ఎవరు డొనేట్ చేస్తున్నారు తెలియదు ఎవరికి, ఎంత డొనేట్ చేస్తున్నారు ఎవరికి తెలియదు, ఏ పొలిటికల్ పార్టీకి డొనేట్ చేస్తున్నారు ఎవరికి తెలియదు. సో ఇక్కడ డోనర్ ఏ పొలిటికల్ పార్టీకి డొనేట్ చేస్తున్నామని చెప్పి ఎవరికి చెప్పక్కర్లేదు. అండ్ ఇక్కడ రిసీవర్ పొలిటికల్ పార్టీ కూడా తనకి ఎవరు డొనేట్ చేశారో కూడా ఎవరికి చెప్పక్కర్లేదు. అంటే దొంగలు దోపిడీదారులు డొనేట్ చేసేసినా అది లెక్కలోకే వస్తుందన్నమాట ఇక్కడ. అండ్ ఇక్కడ మీరు గమనించాల్సిన ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ ఇండివిజువల్స్ సింగిల్ ఆర్ జాయింట్గా డొనేట్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు ఫార్మ్స్ ఏవైతే ఉంటాయి, కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి కూడా డొనేట్ చేయొచ్చు. సో ఎవరికి డొనేట్ చేస్తున్నారని చెప్పి ఇక్కడ బయటకు తెలియదు, ఎవరికి చెప్పక్కర్లేదు కూడా. సో ఇండివిజువల్ అయితే వాడు సంపాదించింది ఇస్తాడు, అందులో ప్రాబ్లం ఏం లేదు. ఫార్మ్స్ ఏవైతే ఉంటాయో ఇవి మనీ ఎలా అక్యుములేట్ చేయడం అనేది జరుగుతుంది,
వేరే వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయి, పెట్టుబడులు ఏవైతే ఉంటాయి వాటిని స్వీకరించి బిజినెసెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది, బిజినెసెస్ ఎక్స్పాండ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఇన్వెస్టర్స్లో రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా ఉంటారు. మనలాంటి సామాన్యమైనటువంటి వాళ్ళు తక్కువ వచ్చిన మొత్తంలో కొంత మేరకు నో పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ ఈ ఫర్మ్, ఈ రిటైలర్స్, ఈ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళెవరికీ తెలియకుండా ఒక పర్టికులర్ పొలిటికల్ పార్టీకి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో వాళ్ళు కష్టపడి సంపాదించినటువంటి సొమ్ముని దీస్ ఫర్మ్స్ ఏవైతే ఉంటాయో అవి పొలిటికల్ పార్టీస్కి డొనేషన్ ఇస్తున్నాయి. ఇస్తే పర్లేదు, పోనీ ఏ పొలిటికల్ పార్టీస్కి ఇస్తున్నాయి, ఎందుకు వరకు ఇస్తున్నాయి అని చెప్పి షేర్ హోల్డర్స్ తెలుస్తుందా, సో దట్ దే కెన్ టేక్ ఇన్ఫార్మ్ డిసిషన్స్. సో ఆ పర్టికులర్ కంపెనీలో వాళ్ళు పెట్టుబడులు కంటిన్యూ చేయాలా, లేకపోతే ఆ పర్టికులర్ కంపెనీ నుంచి ఉన్నటువంటి షేర్స్ అమ్మేసి సో ఆ డబ్బులు తీసుకొని వేరే కంపెనీలో పెట్టాలా, వాళ్ళకి తెలుస్తుంది, ఇన్ఫార్మ్ డిసిషన్ తీసుకోగలుగుతారు. కానీ ఇక్కడ బయటికి తెలుస్తుందా అంటే బయటికి తెలియనటువంటి పరిస్థితి. సో దిస్ అనానిమిటీ ఈజ్ ఎ సీరియస్ ప్రాబ్లం. సెకండ్ వన్ ఏంటి అంటే ట్రాన్స్పరెన్సీ ఇష్యూస్ కూడా ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం. పారదర్శకత లోపిస్తుంది అన్నమాట. ఏంటి సార్ ఆ ప్రాబ్లము చూడండి. ఒకప్పుడు ఎలాంటి క్లాజ్, ఎలాంటి రూల్ అనేటటువంటిది ఉండేదంటే ఒక పర్టికులర్ కార్పొరేట్ కంపెనీ పొలిటికల్ పార్టీస్కి డొనేషన్ ఇచ్చినప్పుడు, కార్పొరేట్ డొనేషన్స్ అనేటటువంటివి చేసినప్పుడు ఆ పర్టికులర్ కంపెనీ మ్యాక్సిమం ఎంత వచ్చంట పొలిటికల్ డొనేషన్స్కి 7.5% ఆఫ్ దేర్ టోటల్ ప్రాఫిట్. వాళ్ళ ప్రాఫిట్ 100 రూపాయలు ఉందనుకోండి, దానిలో 7.5 రూపాయలు మాత్రమే పొలిటికల్ ఫండింగ్ ఉపయోగించాలి, అంతకుమించి ఉపయోగించడానికి లేదు. కానీ ఇప్పుడు ఏం చేశారు, ఈ క్యాప్ అండ్ సీలింగ్ ఏదైతే ఉందో తీసేశారు. ఆ పర్టికులర్ కార్పొరేట్ కంపెనీ తన ప్రాఫిట్ మొత్తాన్ని కూడా పొలిటికల్ డొనేషన్స్కి వాడచ్చు అనేది విధమైన క్లాస్ తీసుకొచ్చారు. అండ్ ముందు ఇంకొక రూల్ ఏముండేది అంటే 3 years ఒక పర్టికులర్ కంపెనీ పొలిటికల్ పార్టీస్కి డొనేట్ చేయాలంటే ఎలక్టోరల్ డొనేషన్స్ చేయాలంటే దట్ పర్టికులర్ కంపెనీ షుడ్ బి ఆపరేషనల్ ఫర్ అట్లీస్ట్ దీస్ 3 years. 3 ఏళ్ళు తప్పకుండా ఆపరేషనల్లో ఉండడం అనేటటువంటి జరగాలి. 3 ఏళ్ళ ప్రాఫిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తప్పకుండా చూపించాలి, స్టేట్మెంట్ ఏదైతే ఉందో తప్పకుండా చూపించాలి. కానీ ఇప్పుడేంటి టైం లిమిట్ని తీసేశారు. అంటే అప్పటికప్పుడు కేవలం ఎలక్టోరల్ డొనేషన్స్ కోసం, పొలిటికల్ పార్టీస్కి డొనేట్ చేయడం కోసం ఒక కంపెనీ, షెల్ కంపెనీని పెట్టేసి ఆ కంపెనీ ఏదైతే ఉందో దాని పేరు మీద రాజకీయ పార్టీలకి విరాళాలు అనేటటువంటివి ఇవ్వచ్చు. సో మరి ఎలక్టోరల్ ఫండింగ్లో ఏ ట్రాన్స్పరెన్సీ కోసం అయితే దిస్ పర్టికులర్ స్కీమ్ని తీసుకొచ్చారో అదే ట్రాన్స్పరెన్సీ ఇక్కడ కొరవడుతుందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అండ్ అసిమెట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే డోనర్ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రూఫ్ ఏదైతే ఉందో అది ఎవరి దగ్గర ఉంటుంది, ఎస్బీఐ దగ్గర ఉండడం అనేటటువంటి జరుగుతుంది ఫస్ట్ పాయింట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ దగ్గర. తర్వాత నువ్వు ఎలక్టోరల్ బాండ్ ఎవరికి ఇస్తావు, ఎలక్టోరల్ ట్రస్ట్కి ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. ఎంత కాదనుకున్నా ఎస్బీఐ విల్ వర్క్ అండర్ ఆర్బీఐ విల్ ఫంక్షన్ అండర్ ఫినాన్స్ మినిస్ట్రీ, ఇన్స్టెడ్ ఎగ్జిక్యూటివ్ అండర్లోనే ఉండడం అనేది జరుగుతుంది. సో గవర్నమెంట్ అండర్లో ఇన్స్టిట్యూషన్స్ ఉండడం వల్ల ఏం జరుగుతుంది, ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్కి చేరేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. పొలిటికల్ అపోజిషన్ పార్టీస్ లేకపోతే అదర్ పొలిటికల్ పార్టీస్కి ఇన్ఫర్మేషన్ చేరకపోయినా ద రూలింగ్ పార్టీ అట్ ద సెంటర్ ఇట్ విల్ హ్యావ్ యాక్సెస్ టు ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద డోనర్, అది ఎవరికి ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది ఇస్తున్నారని కూడా తెలుస్తుంది. ఒకవేళ గవర్నమెంట్కి తెలిస్తే ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ అదానీ అనేటువంటి వ్యక్తి ఉన్నారు, ఆయన బీజేపీకి డొనేట్ చేస్తున్నారని తెలిస్తే బీజేపీ తర్వాత గవర్నమెంట్లోకి వచ్చాక ఎలాంటివి తీసుకోవచ్చు పాలసీస్, అదానికి అనుకూలమైనటువంటి పాలసీస్ తీసుకురావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక పర్టికులర్ కంపెనీ రిలయన్స్ ఉంది, రిలయన్స్ అనేటటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్కి డొనేషన్స్ ఇస్తుంది అనుకోండి, ఈ విషయం రూలింగ్ పార్టీ అనేటటువంటి బీజేపీకి తెలిసింది అనుకోండి, సో మాకివ్వకుండా కాంగ్రెస్కి డొనేషన్స్ ఇస్తున్నారని చెప్పి ఏం చేయొచ్చు, రిలయన్స్కి వ్యతిరేకంగా ఇది చేసేటటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. డెసిషన్స్, పాలసీస్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ గ్రీన్ సిగ్నల్ టు ఫారిన్ కంట్రిబ్యూషన్స్, దిస్ పర్టికులర్ యాక్ట్ యొక్క మెయిన్ దిస్ పర్టికులర్ స్కీమ్ యొక్క మెయిన్ క్రిటిసిజం ఏంటంటే ఇన్ ఆర్డర్ టు ఇంప్లిమెంట్ దిస్ పర్టికులర్ స్కీమ్ చాలా యాక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో అమెండ్మెంట్స్ తీసుకురావడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్లో అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు, ఆర్బీఐ యాక్ట్ ఏదైతే ఉందో దీనిలో అమెండ్మెంట్స్ తీసుకురావడం అనేది జరిగింది, కంపెనీ యాక్ట్ ఏవైతే ఉన్నాయో దానిలో అమెండ్మెంట్స్ తీసుకురావడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఏదైతే ఉందో దీనిలో కూడా ఇవి తీసుకురావడం అనేటువంటి సవరణలు చేయడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఏదైతే ఉందో దానిలో కూడా సవరణలు చేయడం అనేది జరిగింది. ఎవరైతే డోనర్ ఉన్నారో అతనికి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఎగ్జంప్షన్ కూడా ఇవ్వడం అనేటువంటిది జరిగిందన్నమాట. సో ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఫారిన్ కంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంటే ఒకప్పుడు ఎలా ఉండేది, ఫారిన్ కంపెనీస్ ఎట్టి పరిస్థితుల్లోనూ పొలిటికల్ పార్టీస్కి డొనేషన్స్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఫారిన్ కంపెనీస్, ఎనీ ఫారిన్ కంపెనీ ఇండియాలో ఉన్నటువంటి తన సబ్సిడరీ ద్వారా ఏం చేయొచ్చు, డొనేషన్స్ అనేటువంటి చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫారిన్ బేస్డ్ కంపెనీ గూగుల్ ఉంది, అమెరికా బేస్డ్ కంపెనీ. సో గూగుల్ ఇప్పుడు పొలిటికల్ డొనేషన్స్ చేయొచ్చు అంటే చేయొచ్చు. ఎలాగా, తన సబ్సిడరీ అయినటువంటి ఇండియాలో తన సబ్సిడరీ అయినటువంటి గూగుల్ ఇండియా ద్వారా ఏం చేయొచ్చు, పొలిటికల్ డొనేషన్స్ చేయొచ్చు.
అంటే మన దేశం యొక్క ప్రజాస్వామ్యం ఏదైతే ఉందో, ద డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఎవరికి తాకట్టు పెడుతున్నాం? విదేశీ శక్తుల చేతుల్లో మనం పెట్టడం అనేటువంటి జరుగుతుంది. వన్స్ యు ఆర్ రిసీవింగ్ మనీ ఫ్రమ్ దీస్ ఫారిన్ కంపెనీస్, యు ఆర్ అబ్లిజ్డ్ టు డూ ఫేవర్ ఫర్ దెమ్. సో డొమెస్టిక్ కంపెనీస్ కాకుండా ఇలాంటి ఫారిన్ కంపెనీస్కి నువ్వు ఫేవర్ చేసేటటువంటి ఎన్విరాన్మెంట్ అక్కడ ఏర్పడడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల దీస్ కంపెనీస్ మే గెట్ అన్డ్యూ అడ్వాంటేజ్ ఓవర్ ద డొమెస్టిక్ కంపెనీస్. అర్థమవుతుందా? క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇచ్చేవాడు ఊరికే ఇస్తాడా? ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేసి ఇస్తాడు తప్పకుండా. సో ఇప్పుడు కంపెనీస్ ఏం చేస్తాయి? ఇంత డొనేషన్ నాకు వచ్చింది కాబట్టి గూగుల్కి ఇవ్వకపోతే, గూగుల్కి ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ ఇవ్వకపోయినా, లేకపోతే ఇంకోటి ఏదైనా ఇవ్వకపోయినా, లేకపోతే పర్మిషన్ ఇవ్వకపోయినా నెక్స్ట్ టైం వాళ్ళు మాకు డొనేషన్ ఇవ్వరేమో అనే ఆలోచన వాళ్ళకి రావడం అనేది జరుగుతుంది. అందుకే వాళ్ళకి అడ్వాంటేజెస్గా పాలసీస్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అది ఒక ప్రాబ్లం. అండ్ మాల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ లూర్ ఆఫ్ మనీ. ఇక్కడ ఏం జరుగుతుంది? ఏ పర్టికులర్ కంపెనీ అయితే మనీ అనేటటువంటిది ఇస్తుందో ఆ పర్టికులర్ కంపెనీకి ఫేవర్ చేయడానికి పాలసీస్ అండ్ దాంతోపాటు స్కీమ్స్ చేయొచ్చు, లేకపోతే ఆ విధమైనటువంటి ప్రవర్తనని కనబరచవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో ఇది రావడం అనేది జరిగింది. ఈ రిపోర్ట్లో అదానీ గ్రూప్ యొక్క ఇంపార్టెంట్ షార్ట్ కమింగ్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి, నెగిటివ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి చెప్పారు. దానివల్ల స్టాక్ మార్కెట్స్ కుదేలైపోయినాయి. అదానీ గ్రూప్లో ఇన్వెస్ట్ చేసినటువంటి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క మనీ మొత్తం ఆవిరైపోవడం అనేది జరిగింది. బట్ వీటిపైన గవర్నమెంట్ కానీ, గవర్నమెంట్లో ఉండేటువంటి లీడర్స్ కానీ, ఇంపార్టెంట్ ప్రధానమంత్రి కానీ ఏమైనా స్టేట్మెంట్స్ రిలీజ్ చేశారా? చేయలేదు. సో ఇలాంటి పరిస్థితులు ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది బికాస్ ఆఫ్ దీస్ ఎలక్టోరల్ బాండ్స్ ఏదైతే ఉందో దానివల్ల. దిస్ వాట్ యాక్చువల్లీ ఈస్ ద క్రిటిసిజం. So now let us try to understand on what grounds Supreme Court has delivered the recent verdict. What exactly was the recent verdict? Supreme Court said this electoral scheme was unconstitutional. రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించింది. అండ్ సుప్రీం కోర్ట్ ఐడెంటిఫై చేసినటువంటి మేజర్ ఇష్యూస్ ఏంటి దిస్ పర్టికులర్ స్కీమ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అటెన్షన్ పే చేసి వినండి. దిస్ పార్ట్ ఆఫ్ ద క్లాస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. జాగ్రత్తగా వినాలి. So finally, on 15 February 2024, the Apex Court of India, Supreme Court of India has said this electoral bond scheme is unconstitutional, Rajanga Viruddham, and it should be unoperationalized and should be implemented at any cost. So why? On what grounds Supreme Court's 5-judge bench came up with this conclusion? Supreme Court యొక్క 5-judge bench దేన్ని బేస్ చేసుకుని వెర్డిక్ట్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. According to Supreme Court, the scheme violates right to information under Article 19 Clause 1 Subclause A. I hope all of you know that Part 3 of the Constitution ni fundamental rights, ప్రాథమిక హక్కులు అనే పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. Why these rights are called as fundamental rights? Because these rights are very fundamental, very basic for the all-round development of an individual. That simply means if you deny these rights to people, you cannot witness the all-round development of an individual. These are basic rights. That is the reason why they are called as fundamental rights. Another important theory ఏంటి అంటే these rights are guaranteed by the fundamental and basic law of the nation, that is the Constitution of India. భారత రాజ్యాంగం హామీ పడినటువంటి, భారత రాజ్యాంగం చేత ప్రొటెక్ట్ చేయబడుతున్నటువంటి హక్కులు కాబట్టి ఫండమెంటల్ రైట్స్గా చెప్పడం అనేది జరుగుతుంది. మరి పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 19. ఆర్టికల్ 19 గ్యారంటీస్ వేరియస్ ఫ్రీడమ్స్ ఫర్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా. భారత పౌరులకి కొన్ని స్వేచ్ఛలని అందించడం అనేటువంటి జరుగుతుంది. అందులో మొదటి చూడండి, ఆర్టికల్ 19 Clause 1 Subclause A, ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఆల్ సిటిజన్స్ షల్ హ్యావ్ ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. భారత పౌరులందరికీ వాక్ స్వాతంత్రము మరియు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛని అందించడం అనేటువంటి జరుగుతుంది. అండ్ ఇన్ ద ఇయర్ 1976లో ఇన్ ద రాజ్నారాయణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ ఈజ్ యాక్చువల్లీ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 19 Clause 1 Subclause A అని చెప్పడం అనేది జరిగింది. అంటే ఇఫ్ యూ డినై దిస్ ఇన్ఫర్మేషన్, నో వన్ కెన్ యూజ్ దిస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఇన్ ఎ బెటర్ వే. మనం ఎలా మాట్లాడతాం, ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నాను, నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి దట్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని నేను చెప్పాల్సింది మీకు చెప్తున్నాను, నేను వ్యక్తీకరించాల్సినటువంటిది నేను వ్యక్తీకరిస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద గవర్నమెంట్ ఆర్ ద స్టేట్ డినైస్ ద ఇన్ఫర్మేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎలక్టోరల్ బాండ్స్, ఎన్నికల బాండ్లు ఎలా వర్క్ అవుతాయి, ఏం జరుగుతుంది అని నాకు చెప్పలేదు అనుకోండి, బయటకు రిలీజ్ చేయలేదు అనుకోండి, నేను మీతో మాట్లాడగలనా, నేను మీకు దాని గురించి చెప్పగలనా? చెప్పలేను. సో భారత పౌరులు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేటటువంటి హక్కు ఏదైతే ఉంటుందో దాన్ని ఉపయోగించుకోవాలంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి రైట్ టు ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్సో ఏ ఫండమెంటల్ రైట్ అండర్ పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పి సుప్రీంకోర్టు 1976లోనే చెప్పడం అనేది జరిగింది. సో వన్ థింగ్ ఈజ్ క్లియర్, రైట్ టు ఇన్ఫర్మేషన్ ఈజ్ ఫండమెంటల్ రైట్. అండ్ నౌ దిస్ వెరీ స్కీమ్ ఆఫ్ ఎలక్టోరల్ బాండ్స్ ఇది ఏం చేయడం అనేటువంటిది జరుగుతుంది,
ఇట్ ఈస్ వైలేటింగ్ దిస్ పర్టిక్యులర్ ఫండమెంటల్ రైట్. ఈ ప్రాథమిక హక్కుని వైలేట్ చేయడం అనేది జరుగుతుంది. ఎలా సార్ వైలేట్ చేయడం అనేది జరుగుతుంది? బికాస్ అకార్డింగ్ టు ద డిజైన్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ స్కీమ్, నో వన్ విల్ నో ద సోర్స్ ఆఫ్ పొలిటికల్ ఫండింగ్ ఇన్ ఇండియా. ఎవరికి డొనేట్ చేస్తున్నారో తెలీదు, ఏ పొలిటికల్ పార్టీకి ఒక డొనేట్ చేస్తున్నాడో తెలీదు, ఎంత డొనేట్ చేస్తున్నాడో తెలియనటువంటి పరిస్థితి. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది లేకపోతే పీపుల్ రైట్ డెసిషన్స్ తీసుకోగలరా ఎన్నికల సమయాల్లో అంటే తీసుకోలేరు. ఫర్ ఎగ్జాంపుల్, పీపుల్కి అదానీ బీజేపీ పార్టీకి 100 కోట్లు డొనేట్ చేశాడని తెలిసిందనుకోండి, బీజేపీ పార్టీ ఎప్పుడైనా అదానికి సపోర్టివ్గా ఏదైనా ప్రాజెక్ట్ ఇవ్వడం కానీ అదానికి సపోర్టివ్గా ఉండడం కానీ చేస్తే పీపుల్కి ఏం తెలుస్తుంది? బీజేపీ పార్టీ తనకు ఎక్కువ డబ్బు ఇచ్చినటువంటి అదానీ పార్టీ వంతు పాడుతుంది, సో అందుకే బీజేపీ పార్టీకి ఓటు వేయకూడదు అని చెప్పి అనుకోవచ్చు. లేకపోతే రిలయన్స్ అనేటటువంటి కంపెనీ కాంగ్రెస్ పార్టీకి 100 కోట్ల రూపాయలు ఇచ్చింది అనుకోండి, రైట్? అప్పుడు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తన అధికారంలోకి వచ్చిన తర్వాత రిలయన్స్ పార్టీకి సపోర్టివ్గా ఏదైనా డెసిషన్ తీసుకుని ఏదైనా పాలసీ చేసినా, వాళ్ళకి అకామిడేటివ్గా ఏమైనా చేసినా, అప్పుడు పీపుల్ విల్ హ్యావ్ అన్ అండర్స్టాండింగ్ దట్ కాంగ్రెస్ పార్టీ ఫ్రీ అండ్ ఫెయిర్గా ఉండకుండా ఎవరైతే వాళ్ళకి పొలిటికల్ ఫండింగ్ ఇస్తున్నారో వాళ్ళ కోసం పాలసీస్ లేదా డెసిషన్స్ అనేటటువంటిది చేస్తుంది. సో ఇలాంటి పార్టీకి మనం ఓటు వేయకూడదు అని చెప్పి పీపుల్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే పొలిటికల్ ఫండింగ్ యొక్క సోర్స్, పొలిటికల్ ఫండింగ్ యొక్క డెస్టినేషన్, ఎంత పొలిటికల్ ఫండింగ్ అనేటటువంటిది ఏ పొలిటికల్ పార్టీకి వస్తుంది అనేటటువంటిది తెలిస్తే పీపుల్ విల్ బి అవేర్ ఆఫ్ ద డెవలప్మెంట్స్ దట్ హ్యాపెన్ సబ్సిక్వెంట్లీ. క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను. సో అందుకే రైట్ టు ఇన్ఫర్మేషన్ అనే ఫండమెంటల్ రైట్ని దిస్ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ వైలేట్ చేస్తుంది కాబట్టి దట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్ అనే ఒక థియరీతో ముందుకు రావడం అనేది జరిగింది. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ క్రైటీరియా దేన్ని బేస్ చేసుకుని ఇవ్వడం అనేది జరిగిందంటే, దిస్ పర్టిక్యులర్ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ ఫెయిల్డ్ ద సో కాల్డ్ ప్రపోర్షనాలిటీ టెస్ట్ అని చెప్పి సుప్రీంకోర్టు అభిప్రాయపడడం అనేది జరిగింది. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ ప్రపోర్షనాలిటీ టెస్ట్ సార్? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. దిస్ కాన్సెప్ట్ వాజ్ డివైజ్డ్ ఇన్ ద ఇయర్ 2017. 2017లో కేఎస్ పుత్తస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఏదైతే ఉందో దానిలో భాగంగా సుప్రీంకోర్టు ఈ ప్రపోర్షనాలిటీ టెస్ట్ అనేటటువంటి కాన్సెప్ట్తో ముందుకు రావడం అనేది జరిగింది. సో వాట్ యూ మీన్ బై దిస్ ప్రపోర్షనాలిటీ టెస్ట్ సార్? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. దిస్ ఇస్ ఎ టెస్ట్ టు ఐడెంటిఫై a particular action by the government is proportional to part 3 of the constitution or not, is aligning with part 3 of the constitution or not. part 3 of the constitution ఏంటి? ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులుగా ఉండడం అనేటువంటిది జరిగింది. మరి ప్రపోర్షనాలిటీ టెస్ట్లో సుప్రీంకోర్టు ఏం చేస్తుంది? తన ముందుకు వచ్చినటువంటి ఒక విషయం ఏదైతే ఉందో అది పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్కి అనుగుణంగా ఉందా లేకపోతే దాన్ని వైలేట్ చేస్తుందా అనే విషయాన్ని నిర్ణయించడం అనేది జరుగుతుంది. సో ఆన్ వాట్ బేసిస్ సుప్రీం కోర్ట్ కెన్ అప్హెల్డ్ స్టేట్ యాక్షన్, అంటే గవర్నమెంట్ యాక్షన్ అంటే గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి చట్టం కానీ, గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఒక జీవో కానీ, పాస్ చేసినటువంటి జీవో కానీ, గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఒక నోటిఫికేషన్ కానీ, సో అది పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్కి లోబడి ఉందా, అనుగుణంగా ఉందా లేదా చూస్తుంది. సో ఫస్ట్ ఏం చెక్ చేస్తారంటే, అండర్ దిస్ ప్రపోర్షనాలిటీ టెస్ట్ ద యాక్షన్ బై ద గవర్నమెంట్ ఈజ్ శాంక్షన్డ్ బై ఎ లా ఆర్ నాట్. పార్లమెంటు ఒక చట్టం అనేటటువంటిది చేసిందా లేదా చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ చూడండి. దీన్ని యూనియన్ బడ్జెట్లో భాగంగా 2017లో పార్లమెంట్ అప్రూవ్ చేయడం అనేటువంటిది జరిగింది. సో చట్టం కింద దాన్ని తీసుకొచ్చారు, దట్ ఈస్ పర్ఫెక్ట్లీ ఓకే. సెకండ్ వన్, ద ప్రపోజ్డ్ యాక్షన్ మస్ట్ బి నెసరీ ఇన్ డెమోక్రటిక్ సొసైటీ ఫర్ ఎ లెజిటిమేట్ ఎయిమ్. ఆ పర్టికులర్ యాక్షన్ ఏదైతే ఉందో దానికి ఒక లెజిటిమేట్ ఎయిమ్ అనేటటువంటిది ఉండాలి, సరైనటువంటి ఆబ్జెక్టివ్ ఉండాలి. ఇక్కడ గవర్నమెంట్ చెప్పింది ఏంటి? ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ ఎందుకు తీసుకొచ్చారంటే టు రూల్ అవుట్ బ్లాక్ మనీ ఫ్రమ్ ద సిస్టమ్. సో ఈ పర్టికులర్ ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో అది సరిగ్గా ఉందా లేదా అది చూస్తారనమాట. థర్డ్ వన్ ఏంటి అంటే ద ఎక్స్టెంట్ ఆఫ్ సచ్ ఇంటర్ఫరెన్స్ మస్ట్ బి ప్రపోర్షనేట్ టు ద నీడ్ ఫర్ సచ్ ఇంటర్ఫరెన్స్. అంటే ఏ ఎయిమ్ కోసం అని చెప్పి ఒక పర్టికులర్ యాక్షన్ చేశారో, ఒక పర్టికులర్ ప్రొవిజన్తో ముందుకు వచ్చారో, ఆ ఎయిమ్ ఒక్కదాన్ని సర్వ్ చేయడానికే దట్ పర్టికులర్ డెసిషన్ అనేటటువంటిది డివైజ్ చేయబడిందా, లేకపోతే ఎక్స్ట్రా ఏమైనా కోరుకుంటున్నారా, లేకపోతే ఎక్స్ట్రా ఏమైనా అన్డ్యూ అడ్వాంటేజ్ కోసం కానీ, అన్ఫెయిర్ అడ్వాంటేజ్ కోసం కానీ ప్రభుత్వాలు ఏమైనా ప్రయత్నిస్తున్నాయా ఆ ఇంటర్ఫిరెన్స్ లేదా ఆ యాక్షన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకురావడం ద్వారా అని చెప్పి చూస్తారు. నెక్స్ట్, దేర్ మస్ట్ బి ప్రొసీజరల్ గ్యారంటీస్ అగెన్స్ట్ ది అబ్యూజ్ ఆఫ్ సచ్ ఇంటర్ఫిరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ అనేటటువంటిది గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఒకవేళ దీన్ని ఎవరైనా అబ్యూజ్ చేస్తే, దీన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తే వాళ్ళని శిక్షించడానికి ఎలాంటి ప్రొసీజర్ అనేటటువంటిది ఉంది? ఆ ప్రొసీజర్ గ్యారంటీస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఫార్ములేట్ చేయాలి. అర్థమైందా? సో దీన్ని బేస్ చేసుకొని ప్రపోర్షనాలిటీ టెస్ట్ కండక్ట్ చేస్తారు. సో దిస్ పర్టికులర్ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ ఏదైతే ఉందో అది ప్రపోర్షనాలిటీ టెస్ట్ని ఫెయిల్ అయిందని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం అనేటువంటిది జరిగింది. అంటే గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే కర్బింగ్ బ్లాక్ మనీ ఇన్ ఎలక్టోరల్ ఫినాన్సింగ్ ఈజ్ నాట్ ఎ లెజిటిమేట్ రీజన్ టు రెస్ట్రిక్ట్ ద రైట్ టు ఇన్ఫర్మేషన్.
పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దానికి ఎలైన్ అయి ఉండాలి ఇన్ ప్రపోర్షన్ టు పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పాం. పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 19లో రైట్ టు ఇన్ఫర్మేషన్ ఒక భాగం అని చెప్పుకున్నాం. సో రైట్ టు ఇన్ఫర్మేషన్కి ఎలా ఉందా అంటే లేదు. లేకపోయినప్పటికీ ఒకవేళ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి స్కీమ్ కానీ లేకపోతే ఒక యాక్షన్ కానీ ప్రపోర్షనాలిటీ టెస్ట్లో సక్సెస్ అయింది అనుకోండి, ప్రపోర్షనాలిటీ టెస్ట్లో పాస్ అయింది అనుకోండి, దెన్ దట్ ఈజ్ అలౌడ్. బట్ ఇక్కడ సెకండ్ పార్ట్ చూస్తే గవర్నమెంట్ ఏదైతే లెజిటిమేట్ రీజన్ అని చెప్తుందో, అంటే కర్బింగ్ బ్లాక్ మనీ ఇంటూ ద సిస్టమ్ అని ఏదైతే చెప్తుందో, ఎలక్టోరల్ ఫినాన్సింగ్ అనేది చెప్తుందో, దట్ ఈస్ నాట్ ఎ లెజిటిమేట్ రీజన్. రైట్ టు ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని రెస్ట్రిక్ట్ చేయడానికి, దాన్ని కంట్రోల్ చేయడానికి అది సరైన సమాధానం అయితే కాదు, అది సరైనటువంటి కారణం అయితే కాదు అనే విధంగా సుప్రీంకోర్టు అభిప్రాయపడడం అనేది జరిగింది. థర్డ్ వన్, ఇన్ఫ్రింజ్మెంట్ ఆఫ్ ఆర్టీఐ ఈజ్ నాట్ జస్టిఫైడ్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ డోనర్ ప్రైవసీ. గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే డోనర్ ప్రైవసీ ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి మేము వాళ్ళ వివరాలు బయటపెట్టట్లేదు అండర్ ది ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ అని చెప్పి ప్రభుత్వం వాదించడం అనేది జరిగింది. బట్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఒకసారి మనం 2017లో దిస్ కేస్ పుత్తస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులోనే సుప్రీంకోర్టు ఏమి అభిప్రాయపడింది అంటే పొలిటికల్ ఎఫిలియేషన్ ఏదైతే ఉంటుందో దట్ విల్ ఆల్సో కమ్ అండర్ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్. అంటే ఎవ్వరు రైట్ టు ప్రైవసీ ఇస్ ఎ ఫండమెంటల్ రైట్ కదా. సో అలాగే రైట్ టు కన్సీల్ యువర్ పొలిటికల్ ఎఫిలియేషన్, నేను ఏ పార్టీకి సపోర్ట్ అని బయటకి చెప్పడం అనేటటువంటిది నీ ఇష్టం, నీ రైట్, అది అర్థమైందా. ఎందుకంటే బయటకు చెప్తే అది మిస్యూజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పొలిటికల్ పార్టీ సపోర్టర్ అని చెప్పి నేను బయటపడ్డాను అనుకోండి, నాకు ఇష్టమైనటువంటి పొలిటికల్ పార్టీ అధికారంలో రాకుండా వేరే పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళు నా మీద దాడి చేసే అవకాశం ఉంటుంది, లేకపోతే నన్ను డిస్కరేజ్ చేసేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉంటుంది, నాకు ఆపర్చునిటీస్ దూరం చేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇజంట్ ఇట్? అందుకే పొలిటికల్ ఎఫిలియేషన్ అనేటటువంటిది రైట్ టు ప్రైవసీ కింద రావడం అనేది జరుగుతుందని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. కానీ ఇక్కడ పొలిటికల్ డొనేషన్స్ అనేటటువంటి వేరు. పొలిటికల్ డొనేషన్స్ ఎందుకు చేస్తారు? ఫర్ 2 రీజన్స్ చేస్తారు. వన్ ఈజ్, ఒకవేళ నాకు ఒక పొలిటికల్ పార్టీ అంటే లైకింగ్ ఉందనుకోండి, ఇష్టం ఉందనుకోండి, నేను చేస్తాను. సెకండ్ రీజన్ ఏంటి అంటే నా ఎకనామిక్ బెనిఫిట్ కోసం కూడా నేను చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు నేను చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ పోటీ చేస్తూ ఉన్నాయి. నాకు వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా ఇష్టం అనుకోండి, మక్కువ అనుకోండి. బట్ ఇఫ్ ఐ గెస్ దట్ 2024 ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ పార్టీ రాకపోవచ్చు, తెలుగుదేశం మరియు జనసేన కూటమి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఒకవేళ వాళ్ళు వస్తే నా బిజినెస్ మీద కానీ లేకపోతే నా యొక్క ఆపర్చునిటీస్ మీద కానీ ఇంపాక్ట్ పడుతుంది కదా, నేను ఒక బిజినెస్ మ్యాన్ అయితే. సో అందుకు నేను ఏం చేస్తాను, జనసేన పార్టీకి 10 లక్షలు, టీడీపీకి పార్టీకి 10 లక్షలు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా డొనేట్ చేయడం అనేది చేస్తానన్నమాట. సో హియర్ ఐఎమ్ నాట్ డొనేటింగ్ టు ఏ పొలిటికల్ పార్టీ జస్ట్ బికాస్ ఐ లైక్ ఏ పొలిటికల్ పార్టీ. నా యొక్క ఎకనామిక్ బెనిఫిట్స్ కోసం కూడా రేపు పొద్దున అధికారంలోకి వస్తే నాకు మంచి జరుగుతుంది, నాకు ఏదో ఒకటి చేస్తారు అనే ఎక్స్పెక్టేషన్స్తో నేను డొనేట్ చేయడం అనేది జరుగుతుంది. సో అందుకే పొలిటికల్ డొనేషన్స్ ఏవైతే ఉంటాయి, పొలిటికల్ ఎఫిలియేషన్ బయట పెట్టకపోయినా పర్లా, అవి ప్రైవేట్గా ఉంచినా పర్లా, పొలిటికల్ డొనేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రం బయట పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి చెప్పడం అనేది జరిగిందనమాట. డోనర్ ప్రైవసీ పేరు పెట్టుకొని ఆర్టీఐని ఇన్ఫ్రింజ్ చేయడం, రైట్ టు ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని తీసేసుకోవడం ప్రజల నుంచి తప్పు అనే విధంగా చెప్పడం అనేది జరిగింది సుప్రీంకోర్టు. నెక్స్ట్, అన్లిమిటెడ్ పొలిటికల్ కంట్రిబ్యూషన్స్ బై కంపెనీస్ ఆర్ అన్కాన్స్టిట్యూషనల్. నేను ఆల్రెడీ చెప్పాను, ముందు ఎలా ఉండేది, ఒక కంపెనీ తన యొక్క ప్రాఫిట్లో 7.5% మాత్రమే పొలిటికల్ డొనేషన్స్కి ఉపయోగించాలి. ఇప్పుడు ఏం చేశారు, కంపెనీస్ ఎంతైనా పొలిటికల్ పార్టీస్కి డొనేట్ చేయొచ్చు అనేటటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చారు. సో ఇప్పుడు కంపెనీస్ ఎంతైనా డొనేట్ చేయొచ్చు అంటే పొలిటికల్ పార్టీస్కి వచ్చేటటువంటి మనీ విపరీతంగా పెరిగిపోతే వాళ్ళు ఎన్నికల ఖర్చుల కోసం ఉపయోగించవచ్చు అండ్ చెడు కోసం కూడా ఉపయోగించేటటువంటి అవకాశం ఉంటుంది. ఓట్లను కొనేసేటువంటి అవకాశం ఉంటుంది, ఇవన్నీ కొనేసే అవకాశం ఉంటుంది. దాంతోపాటు వేరియస్ కంపెనీస్ అంతంత మనీ ఇస్తున్నాయి అంటే పొలిటికల్ ఫండింగ్లో భాగంగా అవి తిరిగి ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాయి. దాని కారణంగా బాగా డబ్బు ఉండేటటువంటి కంపెనీస్ రేపు పొద్దున్న బాగుపడతాయి, డబ్బు తక్కువగా ఉండేటటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. దెర్ విల్ బి ఏ ల్యాక్ ఆఫ్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ వెన్ దట్ పర్టికులర్ పొలిటికల్ పార్టీ కమ్స్ టు పవర్. అర్థమైందా? సో అందుకే అది కూడా అన్కాన్స్టిట్యూషనల్. రైట్ టు ఈక్వాలిటీ ఏదైతే ఉందో దాన్ని అండర్మైన్ చేయడం అనేది జరుగుతుందని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగిందమ్మా. కంప్లీట్గా డీటెయిల్డ్గా ప్రతిదీ మీకు పూర్తి స్థాయిలో అర్థమైందని అనుకుంటున్నాను. సో ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది, దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏంటి, క్రిటిసిజం ఏంటి, అండ్ దాంతోపాటు సుప్రీంకోర్టు యొక్క రీసెంట్ వెర్డిక్ట్ ఏంటి, ప్రతిదీ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్లాస్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ అగైన్. ఓకేనా? బాయ్ అన్న.